హలో గైస్, ఈ రోజు మనం చూడబోయే యానిమే ఐ వాస్ రీఇన్కార్నేటెడ్ యాజ్ ద సెవెంత్ ప్రిన్స్. ఇందులో ఇది ఎపిసోడ్ 5. మర్చిపోకుండా కింద లైక్ చేయండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి ముందు పెట్టిన ఎపిసోడ్లన్నీ ప్లేలిస్ట్ గా క్రియేట్ చేసి పెట్టాను, వెళ్ళి చెక్అవుట్ చేసుకోండి. సరే రండి, మనం టైం వేస్ట్ చేయకుండా ఎపిక్ లోకి వెళ్దాం. ఎపిక్ స్టార్టింగ్ లోనే సెల్ఫావు ఆ మాస్టర్ ని చంపడానికి వెళ్తూ ఉంటుంది. అంతలోనే ఆ మాస్టర్ కి ఏమైందో దాని నోటి నుండి గ్యాస్ రావడం మొదలవుతుంది. మరోవైపు తావు ఆల్బర్ట్ తమ శక్తితో అక్కడున్న మాస్టర్లను చంపేస్తారు. ఇది చూస్తున్న వాళ్ళంతా చాలా సంతోషంగా ఉన్నారు. హే, మీరంతా సంతోషంగా ఉండకూడదే, ఇవి మాన్స్టర్స్, అందుకే మళ్ళీ హీల్ అవ్వడానికి అంత సమయం పట్టదు. మీరు వెళ్ళి సెల్ఫాకి అక్కడ హెల్ప్ చేయడానికి చూడండి, మేము అన్నిటినీ చూసుకుంటాం ఇక్కడ. కానీ అంతలోనే ఫాగు ఇక్కడ రావడం మొదలు పెట్టగానే అందరూ మూర్ఛపోయి పడిపోతారు. ఎందుకంటే అది పాయిజనస్ అయిన ఒక పొగ లాంటిది. అక్కడ తావు తప్పించుకుంటుంది, ఎందుకంటే తన దగ్గర బ్రీతింగ్ టెక్నిక్ ఉంది. సో అందుకే తన శ్వాసను ఆపుకుంటుంది. ఈ పక్క సెల్ఫాకి ఆ బాధను తట్టుకోలేకపోతుంది. తను శ్వాస తీసుకోకుండా చాలా ఇన్హేల్ చేసినందువల్ల తనకి కూడా ఎఫెక్ట్ చూపించడం మొదలవుతుంది. ఇది పాయిజన్ అంటే మియాస్మా. ఈ పక్క అది చాలా భయంకరంగా సెల్ఫా మీద దాడి చేయడం మొదలు పెడుతుంది. సెల్ఫావు కూడా అక్కడ ఎలాగోలా తప్పించుకుంటూ ఉంది. అయినప్పటికీ తన పరిస్థితి మాత్రం అక్కడ మరింత దారుణంగా అవుతోంది. దీన్ని ఆల్బర్ట్ చూస్తూ ఉన్నాడు. తనకి అక్కడ లేవడానికి కూడా బలం లేదు. పాపం. ఆ తర్వాత మాస్టర్ కూడా ఆమెను గట్టిగా కొట్టడంతో సెల్ఫా అక్కడి నీటిలో పడిపోతుంది. బలహీనంగా ఉన్నప్పటికీ సెల్ఫా ఆ నీటిలో నుండి అంటుంది, ఇదంతా నన్ను ఆపలేదే. ఇది విన్న అది చాలా కోపంగా దాడి చేయబోతుండగా మధ్యలో తావు వస్తుంది. ఇది చూసి అక్కడ సెల్ఫావు ఆశ్చర్యపోతుంది. ఇకపై నాకెందుకు హెల్ప్ చేశావు, నాకు నీ అవసరం లేదు. కానీ అక్కడ సెల్ఫాకి చేతులు కాళ్ళు వణకడం మొదలవుతుంది. నిన్నే నువ్వు కాపాడుకోలేకపోతున్నావు, నువ్వేం చేయబోతున్నావు? తను మళ్ళీ అంటుంది, ఇలా నువ్వు హెల్ప్ చేయకు, నీ వల్ల నాకు హెల్ప్ చేయగలిగితే ఒకే ఒక విషయం మాత్రం చెయ్యి. లాయిడ్స్, అవును, అతను ఇక్కడ నుండి పారిపోవడం మొదలు పెట్టాడు. ఇలా చెబుతుండగానే తన నోటి నుండి రక్తం రావడం మొదలవుతుంది. అలానే తను మూర్ఛపోతుంది. ఈ పక్క ఆ మాస్టర్ అంటుంది, పర్వాలేదమ్మాయి, ఇప్పటి వరకు నాతో పోరాడిన వాళ్ళ తాక అంతలా ఇంత స్ట్రాంగ్ గా లేరు. నా మియోస్మాల హౌలిక్ ని వాళ్ళు తట్టుకోలేరు. 20 నుండి 30 సెకండ్లు అంతే వాళ్ళు తట్టుకోగలరు. కానీ నీలో ఏదో ఒక విషయం ఉంది. నీకు నేను ఒక పాఠం నేర్పాలి అనుకుంటా, నిన్ను కూడా నా కంట్రోల్లో వశం చేసుకోవాలి అనుకుంటా. దగ్గరికి వచ్చి చెప్పగానే తను కూడా అక్కడ భయపడి కిక్ కొట్టడం మొదలు పెడుతుంది. అదే కానీ దాని నుండి అది తప్పించుకుని అది వదలకుండా అక్కడ భయంకరంగా దాడి కూడా చేస్తుంది. నీ వల్ల ఇక్కడ ఏమీ చేయలేవు. నీ స్టేంజ్ అయిన బ్రీతింగ్ టెక్నిక్, దీన్ని ఉపయోగించి నువ్వు ఎంతసేపు తట్టుకోలేవు. కానీ అంతలోనే తావు చాలా కోపంగా అయింది. ముఖం మీద ఒక తన్నేస్తుంది. నీలాంటి నీచమైన జంతువు, నీతో నేను మాట్లాడాలా ఏంటి? ఇలా చెప్పుకుంటూ ఆకాశంలోనే థండర్ పల్స్ అని కూడా అక్కడ వదిలేసింది. తర్వాత అప్పుడు తను రియలైజ్ అవుతుంది, నేను పెద్ద అటాక్ వాడాను, నా బ్రీతింగ్ ఇలా చేశాను, ఇప్పుడు కంట్రోల్ తీసుకోవాలి. తను ఇలా అనుకుంటుండగానే వెనక నుండి ఒక మాస్టర్ కొరుకుతుంది. దాని బాధ ఇంకా అవ్వలేదని చూస్తే ఇవి వస్తున్నాయా? కానీ అంతలోనే ఆ మాస్టర్ చెప్పడం మొదలు పెడుతుంది, హే అమ్మాయి, ఇలా నీ వల్ల ఏమీ చేయలేవు. నీ వాళ్ళు అక్కడ చూడ అందరూ మూర్చిపోయి పడి ఉన్నారు. దీని తర్వాత నీ వల్ల ఏమీ చేయలేవు, ఎందుకంటే నా మియాస్మాని ఇంకా నేను వ్యాపింపజేయబోతున్నాను అక్కడ. దీనివల్లే అది కూడా భయంకరంగా ప్రచారం చేయడం మొదలు పెడుతుంది. అక్కడ ఎలాగైనా ఈమెను ఇబ్బంది పెట్టాలి, ఈమె దొరికిపోవాలి అని అది చూస్తూ ఉంటుంది. అక్కడ ఒక దశ దాటాక తావు ఆమె చేయలేకపోతుంది. ఆమె కూడా అక్కడ చెప్పడం మొదలు పెడుతుంది, నేను ఓడిపోయి ఉండొచ్చు, అయినా నా హాటి ఇంకా ఉన్నాడు, అతను ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి నీ ఆశను కిక్ చేయబోతున్నాడు. చెప్పబోతుండగా ఆ మాస్టర్ కూడా అలాగే మింగేస్తుంది. అక్కడ ఆ మాస్టర్ కూడా ఏమీ అర్థం కాదు, ఈ హాటి ఎవడ్రా వాడు? సరే, ఏదో ఒకటి ఆ అమ్మాయిని ముందు పట్టించుకోవాలి. ఈమె వచ్చి ఇప్పుడు నా చేతిలో దొరికింది కదా, ఈమె నన్ను ఒకలా చేసింది. దీని తర్వాతే లాయిడ్ వెనక నుండి అడుగుతాడు, అవును, ఈ వూల్ఫ్స్ అన్ని నీ మాట ఎలా వింటాయి? అది కూడా సంతోషంగా ఉన్న మూడ్ లో ఉన్నాయా? డాడీ, దానికి అది నోరు విప్పి చెబుతుంది, ఈ చిన్న వూల్ఫ్స్ అమ్మ స్టార్టింగ్ లోనే చనిపోయింది, ఆ తర్వాత నేను పెంచడం మొదలు పెట్టాను. ఇవి ఏమనుకున్నాయంటే నేనే మీ అమ్మను అనుకుని వెనకాలే తిరగడం మొదలు పెట్టాయి. ఎంత పిచ్చిదనం కదా. ఇలా నవ్వుతూ ఉండగా అప్పుడే లాయిడ్ వాయిస్ వినిపిస్తుంది, అవును, ఇవి ఇన్నోసెన్స్, వీటికి ఏమీ తెలియదు. ఈ వాయిస్ వినగానే అది కూడా వెనక్కి తిరిగి చూసి షాక్ అవుతుంది. ఏయ్ పిల్ల, నీకేం కాలేదా? నా మాయలో ఎలా చిక్కుకోలేదు? నేను దాన్ని డాడ్ చేశాను. అక్కడ దానికి కూడా ఏమీ అర్థం కాదు. నా మియాస్మా నుండి నువ్వు ఎలా తప్పించుకున్నావు? నువ్వు ఇప్పుడు కదలలేవు. ఇంతవరకు ఎవరు నా నుండి తప్పించుకోలేదు. అప్పుడే అది నోటీస్ చేస్తుంది. డే ఈ విధంగా అక్కడ గ్రిమ్ని చూస్తూ, డే యాగు, ఈ విధంగా నువ్వు కూడా ఒక డీమన్వే కదా, నువ్వు ఏం చేసావు? అది కూడా ఈ విధంగా క్యూట్ గా ఉండే ఒక హ్యూమన్ కింద నువ్వు పని చేస్తున్నావు. సిగ్గు లేదా నీకు? ఈ విధంగా డీమన్ వచ్చి ఈ విధంగా పని చేసావు అని గ్రిమ్ని అది బాగా ఆట పట్టిస్తుంది. అక్కడ గ్రిమ్ కూడా చెబుతుంది, ఈ విధంగా నేను ఒక అడ్వైస్ ఇస్తాను, ఇప్పుడే క్షమాపణ అడుగు, లేదంటే నీకే తెలియడం మొదలవుతుంది. ఇలా ఎవరు కోరుకోరు. నీకు లాయిడ్ శక్తి తెలీదు, ఇది నా వంతు. మాస్టర్ వస్తుండగా లాయిడ్ చూసుకుందాం అన్నాడు, నువ్వు నేర్పిన ఆ మ్యాజిక్ ని ఆ తర్వాత అతను కూడా వాడతాడు. అక్కడ చూస్తే అన్ని చోట్ల ఆ పూలు పూయడం మొదలు పెడతాయి. ఆ వూల్ఫ్స్ కి ఏమీ అర్థం కాదు, ఏదో వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నట్లు అనిపిస్తుందా. ఫ్రెండ్లీగా లాయిడ్ తోనే అక్కడ అలవాటు పడ్డాయి. వాటికి లాయిడ్ చాలా ఇష్టం అవడం మొదలు పెట్టాడు.
ఇవి చాలా సాఫ్ట్ గా ఉన్నాయి కదా. అవును అవును. దీని తర్వాతే అక్కడ టావో జ్ఞాపకాన్ని దీనివల్లే అక్కడ ఉన్న బ్యాట్ దగ్గర చెప్తాడు, నీ నోట్లో ఉన్న అది దాన్ని ఉమ్ము, దీనివల్లే అది కూడా ఉమ్మేస్తుంది. అక్కడ టావో కూడా బయటకు వచ్చి పడిపోతుంది. ఇదంతా చూస్తున్న ఆ మాస్టర్ చాలా కోపంగా ఉన్నాడు. ఒరేయ్, నిన్నేను వదిలిపెట్టనురా, నా దీన్ని కూడా నువ్వు చెడగొట్టావు. ఇప్పుడు దీన్ని ఒక ఫ్లవర్ ఫీల్డ్ గా మార్చావు కదా, దీనిపైన కూడా ఇలా ఉండకూడదు. నువ్వు ఒక ఎక్స్పర్ట్ సోర్సరర్ అయి ఉండొచ్చు, కానీ నేను కూడా అంతే. అందుకే నా శక్తులు చూపిస్తాను అని అది మియాస్మాని పంపింది, కానీ ఏమీ జరగలేదు. అప్పుడు గ్రీమ్ అంది, నీ శక్తులు ఇక్కడ పనిచేయవు, నీ కథ ముగిసింది. ఎందుకంటే ఆ బ్యార్ వుల్ఫ్ కి తెలిసిపోయింది నువ్వే చంపావని. ఇప్పుడు అవి చాలా కోపంగా ఉన్నాయి నిన్ను చంపడానికి. అవి కూడా అక్కడ భయంకరంగా దాడి చేయడానికి వచ్చాయి. అతను కూడా అక్కడ తప్పించుకోవడం మొదలు పెడతాడు. అవి వదలకుండా కరుస్తుండడంతో అతను కోపంతో తన పూర్తి శక్తిని చూపించాలనుకుంటాడు. దాంతో అది కూడా తన శక్తితో భయంకరంగా దాడి చేస్తుంది. మీరు వచ్చి మీ మాస్టర్ని కరవడానికి వచ్చారా? మీకు అంత ధైర్యమా? అది కూడా ఎందుకు? ఆ నీచమైన మీ అమ్మని చంపినందుకు నన్ను కరుస్తున్నారా? ఇప్పుడు దాన్ని నియంత్రించేవారు ఎవరు లేదు. కాబట్టి అది తన పూర్తి శక్తితో భయంకరంగా దాడి చేయడం ప్రారంభించింది. మీ వూల్ఫ్స్ కూడా భయంకరంగా దెబ్బలు తింటున్నాయి. ఈ వైపు అది కూడా అంటోంది, నువ్వు నా మనాను ఉపయోగించి నన్ను నాశనం చేయడానికి ప్రయత్నించినా నేను అంత త్వరగా ఖాళీ అవును. అక్కడ లాయిడ్ కి ఇప్పుడే గుర్తుకొస్తుంది. ఇదే విషయాన్ని గ్రిమ్ కూడా చెప్పింది. డీమన్స్ ని అంత త్వరగా మన ఉపయోగించి నాశనం చేయలేరు. దీనివల్ల లాయిడ్ కి అర్థమవుతుందా? దీనివల్ల ఆలోచిస్తున్నాడు, ఇలా ఎంత మనను ఇది అబ్జర్వ్ చేసుకోగలదు. ఇలా అనుకుంటూ అక్కడ మొత్తం మనను రిలీజ్ చేయడం మొదలు పెడతాడు. ఇతను తనలో ఉన్న మనాను అణచిపెట్టి ఉంచుతాడు. ఎందుకంటే బయటికి వదిలితే ఎవరూ కంట్రోల్ చేయలేరు. నీ మియాస్మా లేదా ఇంకేదైనా నువ్వు తీసుకొచ్చినా కంట్రోల్ చేయలేరు. అతనిలో చాలా మన ఉంది. సరే డీమన్, నేను చాలా ఆసక్తిగా ఉన్నాను నీ మీద ఏ స్పెల్ వేయడానికని. థ్యాంక్స్ చెప్పాలంటే నీకే చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడు నేను ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉపయోగించబోతున్నాను. అక్కడ మాస్టర్ ఆమె చాలా భయపడి ఇతనిలో ఇంత మన ఎలా ఉందని, ఇది పీడకలా కావచ్చు అని అనుకుంటుంది. అప్పుడు లాయిడ్, ఆగు, నేను నా శక్తిని ఇంకా చూపించలేదు అంటాడు. అక్కడ అతను కూడా తన శక్తిని ఉపయోగించి ఒక కేజ్ ని సృష్టిస్తాడు. అది చూసిన మాస్టర్ కి ఈ అబ్బాయి తనని కేజ్ లో బంధించాలని చూస్తున్నాడా అని అయోమయంగా ఉంటుంది. అప్పుడు నేను అంత త్వరగా చిక్కుకోకూడదు. అక్కడ ఆ మాస్టర్ మీద ఇతను భయంకరంగా పట్టుకోవాలని ఇలా అలా ప్రయత్నిస్తాడు. అయినప్పటికీ ఆ మాస్టర్ స్పీడ్ చాలా వేగంగా ఉంది. దీనివల్ల అది తరచుగా తప్పించుకుంటుంది. అక్కడ దానికి కూడా ఏమీ అర్థం కాదు, ఇతను ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఇతను నన్ను ఎందుకు బంధించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ వైపు అక్కడ గ్రిమ్ కూడా అంటుంది, మీరు ఒకేసారి ఎన్ని స్పెల్స్ క్యాస్ట్ చేయగలరు, మీరు వస్తే ఇంకా సహాయంగా ఉంటుంది అని మనం అనుకుంటున్నాం. చాలా క్యాస్ట్ చేయవచ్చు. దీనివల్ల అది కూడా చేతిలోకి వచ్చి కూర్చుంటుంది. అక్కడ ఇంకా చాలా క్యాస్ట్ చేయడం మొదలు పెడతాడు. ఆ మాస్టర్ కంగారు పడుతుంది, ఎందుకంటే చాలా వేగంగా అక్కడ బారియర్స్ ఏర్పడుతున్నాయి. ఇతను ఎలా ఇంత సృష్టించగలడు, ఇతని చాంటింగ్ ఎలా ఇంత క్విక్ గా చేస్తున్నాడు. అక్కడ దానికి కూడా ఏమీ అర్థం కాదు. అది కూడా తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ చివరికి లాయిడ్ ఒక పెద్ద భార్యని సృష్టించి అందులో దాన్ని బంధించేస్తాడు. అది కూడా అక్కడ ఇక్కడ వెళ్ళి తప్పించుకోవడానికి చూస్తుంది. అయినప్పటికీ అది బాగా చిక్కుపోతుంది. అక్కడ అది కూడా పింగ్ పాంగ్ లాగా అటు ఇటు జంప్ అవుతుంది. లాయిడ్ కూడా ఏమీ అర్థం కాదు. నువ్వు ఇలా జంప్ అయితే వదిలేస్తానేంటి, నువ్వు అంత త్వరగా ఇక్కడ నుండి బయటికి పోలేవు, నాకు బాగా తెలుసు, నువ్వే ఆ వుల్ఫ్స్ తల్లిని చంపావు, అది కాకుండా వాటి మీద ఎక్స్పెరిమెంట్స్ చేశావు. అది వినగానే ఆ మాస్టర్ కి కోపం వస్తుంది. అప్పుడు నువ్వు నన్ను పట్టుకుని ప్రయోగాలు చేస్తావా? నువ్వు పిచ్చి మాంత్రికుడివి అని నాకు తెలుసు. నేను ఆ పరిస్థితికి వెళ్ళను. నేను ఈ ప్రపంచాన్ని ఖచ్చితంగా పాలిస్తాను. అప్పుడు నీకు నేనున్నాను. నీకేం కావాలి? డబ్బు కావాలంటే డబ్బు ఇస్తాను, అమ్మాయిలు కావాలంటే అమ్మాయిలను ఇస్తాను, లేదంటే ఇంకేమైనా కావాలా, అన్నీ నేను ఇస్తాను. అయినా లాయిడ్ అవన్నీ పట్టించుకోకుండా ఒకేసారి చాలా స్పెల్స్ ని చాంట్ చేశాడు. అక్కడ ఎన్ని స్పెల్స్ చేశాడంటే, కానీ అతని నిమిషంలో 240 స్పెల్స్ వేశాడు. దానివల్ల బారియర్ విరిగి చాలా మ్యాజిక్ పుట్టింది. అది భయపడింది. చివరికి అన్ని స్పెల్స్ ఒకేసారి ఎక్స్ప్లోడ్ అవుతాయి. దీని తర్వాత సీన్ చూపిస్తారు. అక్కడ చూస్తే అన్ని స్పెల్స్ అయిపోయిన తర్వాత అతను అడుగుతాడు, ఏయ్ లోపలే ఉన్నావా? అక్కడ ఆ మాస్టర్ కూడా ఒక రకంగా నాశనమైన స్థితిలో లోపల పడి ఉంది. నేను దాన్ని 5 నిమిషాలు కూడా క్యాస్ట్ చేయలేదు. ప్రస్తుతానికి అది బతికి ఉంటుందో లేదో నాకు సరిగ్గా తెలియదు. అప్పుడే గ్రిమ్ బయటికి వచ్చి ఈ సోసరీ తమను ప్రభావితం చేయదని చెబుతుంది. మానవులైనా మీకు ఈ అన్ప్లెజెంట్ సౌండ్, లైట్ ఇవన్నీ ఎఫెక్ట్ చేయవచ్చు. అయినా నువ్వు ఇచ్చిన ఆ దెబ్బ వల్ల వాడికి ఏదో జరిగి ఉండవచ్చు. దీని తర్వాతే వాడు ఆ బారియర్ ని క్లియర్ చేసి చూస్తాడు. చూస్తే ఒక రకంగా కాలిపోయినట్లున్నాడు. ఇది ఎలా జరుగుతుంది? నేను ఇలా చాలా సెంచరీల నుండి ఇక్కడే ఉన్నాను. అలా ఉన్నా కూడా ఇప్పటి వరకు నాకేమీ కాలేదు. నేను ఈ ప్రపంచాన్ని వెళ్ళలేదని అనుకున్నాను. కానీ ఈ చిన్న ఊళ్ళో ఈ అబ్బాయి నా పరిస్థితిని దారుణంగా మార్చాడు. మాస్టర్ వల్ల మియాస్మా కాదు ఖాళీ అవుతోంది. అక్కడ ఆల్బర్ట్ మిగతా వాళ్ళు లేస్తున్నారు. ఈ సైడ్ ఇది చూసిన లాయిడ్ కూడా అక్కడికి పరిగెత్తుకు వెళ్లి కౌగిలించుకుంటాడు. ఇదంతా చూస్తున్న గ్రిమ్ ఆ మాస్టర్ తో మాట్లాడుతోంది. నేను ఆల్రెడీ నీతో చెప్పాను కదా ఇతను చాలా స్ట్రాంగ్ అని. ఇప్పుడు తెలిసిందా ఇతని పవర్? ను అనుకున్నట్లు ఇతను తన జీవితాన్ని నార్మల్ గానే జీవిస్తున్నాడు. నేను కూడా ఇతనితో ఫైట్ చేశాను. ఇతనిపై నాకు కూడా రివెంజ్ తీసుకోవాలని ఉంది. అయినా ఇతనితో జీవించి నా పవర్స్ అన్నిటినీ నేను రీస్టోర్ చేసుకోవాలి. నీలాంటి లూస్ కాదు కదా ఇలా వెంటనే వెళ్లి దెబ్బలు తిని చావడానికి. ఎప్పుడైనా అర్థమవుతుందా నేను ఏం చెప్పాలనుకుంటున్నా?
అనుకుంటున్నాను. ఇప్పుడే కదా అర్థం అవుతోంది నేను ఒక పైటి అని. దాని తర్వాత ఆ మాస్టర్ కూడా ఒక రకంగా బూడిదగా మారిపోతుంది. ఆ బూడిదను కూడా అది అలాగే తినేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే దాని పవర్స్ అన్ని మన గ్రిమ్ముకు వచ్చేస్తూ ఉంటాయి. అక్కడ దానికి చాలా పవర్స్ వచ్చాయి. ఇదే సరైన సమయం అనుకుంటా రివెంజ్ తీసుకోవడానికి. అప్పుడే అది చూస్తుంది ఇంకా మనకు పవర్ కావాలిగా ఇదంతా ఫైట్ చేయాలంటే. ఇదంతా చూసి ఇంకా మనం లవ్లీగా పలకరించి తర్వాత అవన్నీ చూసుకోవచ్చు అని చెప్పి నెక్స్ట్ సీన్ లో ఆ కింగ్ ని చూపిస్తారు. ఆయన చూస్తే వాళ్ళందరినీ ప్రశంసిస్తున్నాడు. ఆయన ఆ ఆల్బర్ట్ వాడిని చూసి అరుస్తున్నాడు, నువ్వు నీ తమ్ముడిని అక్కడికి తీసుకెళ్లి తప్పు చేశావు, వాడి ప్రాణాన్ని నువ్వు ప్రమాదంలో పడేశావు, దీనివల్ల ఎంత సమస్య వచ్చేసారు, కానీ ఒకటి మీరు ఎలాగో సేఫ్ గా వచ్చేసారు. కానీ నీ తమ్ముడు చెప్పినట్లు చూస్తే రాబర్టో అనే ఒకతను నిన్ను కాపాడాడు, అతను ఇంకా రాలేదు. రాబర్టో తమను కాపాడాడని అతను అక్కడే ఉన్నాడని తెలియడంతో ఆమె వెతకడం మొదలు పెట్టింది. మరోవైపు ఆల్బర్టో కూడా రాబర్ట్ అనే వ్యక్తి తమను కాపాడాడని చెప్పడం మొదలు పెడతాడు. ఇది విన్న కింగో ఆ పేరున్న రాబర్టో మీద నాకు ఇంట్రెస్ట్ ఉందని అంటాడు. కానీ అప్పుడే రాబర్టో లేచి మీకు నేను ఒక విషయం చెప్పాలి అని అంటాడు. కింగో కాంపిటీషన్ లో నా తమ్ముడు లాయిడ్ కూడా వస్తున్నాడు. ఇతను చిన్న పిల్లాడైనప్పటికీ మంచి కాంపిటీటర్. ఇతను నా కాంపిటీటర్ గా కూడా రావచ్చు. అయినా నాకు దాని గురించి ఎలాంటి కంగారు లేదు. మన కింగ్డమ్ కింగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మనకి అంత మంచిది. ఇది వింటున్న రాజు, సరే లాయిడ్, నువ్వు దీనికి ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నావా అని అడగడం మొదలు పెడతాడు. కానీ లాయిడ్ చాలా డీసెంట్ గా నాకు వద్దు అని చెప్పేస్తాడు. వద్దు అని చెప్పిన తర్వాత బయటికి వచ్చి ఆడుకోవడం మొదలు పెడతాడు. ఎందుకంటే సింపుల్ గా చెప్పాలంటే అతనికి ఈ షో మీదనే చాలా ఇంట్రెస్ట్. వాళ్ళు ఇలా వస్తున్నప్పుడు ఒక లావుగా ఫ్లఫీగా ఉన్న వేర్ వుల్ఫ్ వాళ్ళని పట్టుకుంటుంది. పర్వాలేదు నువ్వు పట్టుకున్నావు. అప్పుడే దీని ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. వాళ్ళు ఇలా వస్తున్నప్పుడు ఒక లావుగా ఒక ఫ్లఫీ వేర్ వుల్ఫ్ వాళ్ళ వెనకాల వచ్చింది. అది చాలా క్యూట్ గా ఉండటంతో అతను దాన్ని ఉంచుకోవడానికి ఒప్పుకున్నాడు. అందుకే అది ఇక్కడ ఉంది. వాళ్ళు దాంతో ఆడుకున్నారు. ఇది చూస్తున్న క్రీమ్ కి చాలా కోపం వస్తుంది. ఇన్ని రోజులు నీతోనే కదా నేను తిరుగుతున్నాను, నన్ను కూడా అలా ముద్దు చేయొచ్చు కదా. చాలా దూరం మనాను ఉపయోగించి అక్కడ మెత్తగా ఉన్న ఇదని దాంతో ఆడుకున్నాడు. కానీ అంతలోనే అక్కడ తనంతటా తానుగా వచ్చిన ఆ క్రీమ్ ను తీసి ఆ బేర్ వుల్ఫ్ తల మీద పూసేశాడు. అక్కడ అతను స్వయంగా అడుగుతాడు, అవును ఇది చాలా క్యూట్ గా ఉంది, దీని పేరు దీని పేరు షీరో. ఇలా వాళ్ళందరూ అక్కడ మాట్లాడుకుంటున్నప్పుడు ఇతను ఆ క్రీమ్ చూస్తూనే ఉన్నాడు. ఇతనికి కింగ్ పొజిషన్ అవన్నీ అవసరం లేదు. ఇతనికి ఒకే ఒక విషయం గురించి తెలుసుకోవాలి, అంటే సాసరీ గురించి చాలా తెలుసుకోవాలి. ఇతని జీవితం ఇలాగే ప్రశాంతంగా సాగుతుందా అనేది ఒక ప్రశ్నార్థకమే. దీన్ని మనం ముందు ఒక ఎపిసోడ్ లో తెలుసుకోవచ్చు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే అప్పుడే దీని తర్వాత వచ్చే ఎపిసోడ్ కు నోటిఫికేషన్ వస్తుంది. ఎందుకంటే దీని తర్వాత వచ్చే ఎపిసోడ్ ఎలా ఉండబోతుందో తెలియదు. ఇతని పవర్స్ ను వేరే లెవెల్లో ఈ ఎపిసోడ్ లో చూపించుంటారు. మర్చిపోకుండా కింద లైక్, ఈ ఎపిసోడ్ పై కామెంట్ చేయండి. వాళ్ళు ముగించారు కాబట్టి నేను కూడా ఈ వీడియోని ముగిస్తున్నాను.